స్వాగతం. శాంతి ప్రభు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుదేవుల దేవల ప్రభుపాద దేవల నాకు ఈ అవకాశం లభించింది. చెప్పడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఆ భగవంతుడు, ఆ గురుదేవులే నాతో చెప్పిస్తున్నారు. అందరూ దయచేసి నన్ను ఆశీర్వదించండి. ఈరోజు భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయము 24వ శ్లోకం మనము చర్చించుకుందాము. ఏతవతలామగ నిర్హరణాయ పుంసాం ఏతవతలామగ నిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మణాం వికృష్య పుత్రమగవాన్ యదజామి లోపి నారాయణేతి మ్రియమానా ఇయాం ముక్తిం ఏతవతలామగ నిర్హరణాయ పుంసాం నిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మణాం వికృష్య పుత్రమగవాన్ యదజామి లోపి నారాయణేతి మ్రియమానా ఇయాయ ముక్తిం ఏతవతలామగ నిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మణాం వికృష్య పుత్రమగవాన్ యదజామి లోపి నారాయణేతి మ్రియమానా ఇయాం ముక్తిం. పదపదದ అర్థ ఏతవత అంత మాత్రము, ఆలం చాలును, అగనిర్హరణాయ పాపక్షయమునకు, పుంసాం మానవులకు, సంకీర్తనం సామూహిక సంకీర్తనము, భగవత భగవానుని దివ్య గుణములు, కర్మనాంనం కర్మలు మరియు లీలలను అనుసరించియున్నట్టి నామములు, వికృష్య అపరాధరహితముగా పిలిచి, పుత్రం తన పుత్రుణ్ణి, అగవాన్ పరమపాపి, యత్ కారణమున అజమీల అపి అజమీలుడును, నారాయణ నామమును ఇతి ఆ రీతిని, మ్రియమాన మరణించుచు, ఇయాయ పొందెను, ముక్తిం మోక్షమును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ లలితా శ్రీ విశాఖాన్వితాంశ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానోసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముందుగా భావము
కనుక భగవన్నామమును భగవంతుని గుణకర్మలను కీర్తించుట వలన మనుజుడు సమస్త పాపముల నుండి సులభంగా బయటపడగలడని తెలుసుకోవలెను. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశించబడినది. ఎవరిని హరినామమును చక్కగా ఉచ్చరింపకపోయినప్పటికీ అది అపరాధరహితమైనచో భవబంధ విముక్తిని బడయగలడు. ఉదాహరణకు అజమీలుడు పరమ పాపి అయినను మరణ సమయమున భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని పిలిచుటకే అయినను అతడు నారాయణ నామంను స్మరించినందున మోక్షమును పడెసెను. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుని నామం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారు. మనం భగవంతుని నామానికి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆ నామం వలన ఏం జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. భగవంతుని నామ హరినామ సంకీర్తనకు భగవంతుని నామాన్ని గురించి దాని వైభవాన్ని వివరిస్తున్నారు. హరినామ కీర్తనం చేసినంత మాత్రమున అది పూర్తిగా అపరాధరహితం కాకపోయినను మనుజుడు ముక్తుడగునని రఘునాథ దాస గోస్వామి యొక్క తండ్రి సభలో హరిదాస ఠాకూరుడు ధృవపరిచెను. మనిషి ఆ రీతి ముక్తి నందుటకు స్మార్త బ్రాహ్మణులు మాయావాదులు విశ్వసింపకపోయినను హరిదాస ఠాకూరు పలుకులలోని సత్యము శ్రీమద్ భాగవతములోని పలు వాక్యములచే సమర్థించబడినది. ఉదాహరణకు ఈ శ్లోకంను వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ఈ క్రింది విషయంను దృష్టాంతంగా చెప్పిరి. ఇక్కడ కొన్ని శ్లోకాలున్న ఎవరెవరు హరినామం గురించి ఒక్కొక్కరు హరిదాస్ ఠాకూరు ఒక్కొక్క వేదాలలో ఏ విధంగా ఉంది అన్ని ఒక హరినామాన్ని గురించి కొన్ని శ్లోకాలలో వివరించిండ్రు. అది నేను చదువుతూ మీకు చెప్తాను నండి. శ్రీధర స్వామి చెప్తున్నారు ఈ విధంగా: సాయం ప్రాతర్గుణాన్ భక్త్యా దుఃఖ గ్రామాద్విముచ్యతే. భక్తితో భగవన్నామంను ఉదయ సంధ్యలయందు కీర్తించినచో మనుజుడు సమస్త దుఃఖముల నుండి బయటపడగలడు. భగవన్నామమును అనుదినము గొప్ప ఆదరంతో వినినచో మనుజుడు ముక్తి నందగలడని ఇంకొక వాక్యము ధృవపరచుచున్నది. ఈ విషయమున మరొక శ్లోకం ఇట్లున్నది: శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుత కర్మణ జన్మ కర్మ గుణానం చ తతర్దే కిల చేష్టితం. శ్రీకృష్ణుని అసాధారణమగు అద్భుత కర్మలచే మనుజుడు సతతం కీర్తించుచు వినుచు ధ్యానించుచు ఆ దేవదేవుణ్ణి ప్రసన్నని చేయుటకు యత్నించవలెను. ఎవరైతే భక్తితో భగవన్నామాన్ని ఉదయ సంధ్య మరియు సాయంకాల సంధ్యలలో కీర్తించినచో సమస్త దుఃఖాల నుండి బయటపడగలడు అని ఇక్కడ శ్రీధర స్వామి చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క అసాధారణమైన అద్భుత కర్మలు, అతని గుణ రూపలీలను మనము నిత్యము స్మరించుకోవాలి. ఆ విధంగా చేయడం వలన భగవంతుని మనము తొందరగా ప్రసన్నత చెందుతాడు భగవంతుడు మన పట్ల. భాగవతము 11:3-27లో మళ్ళీ శ్రీధర స్వామి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీధర స్వామి కూడా పురాణముల నుండి ఉదహరించుచు పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్నిశమనిరి. అహర్నిశము భగవత్ పాదపద్మములను తలచినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి విముక్తుడగునని దాని భావము. శ్రీమద్ భాగవతము 6:31 నుండి ఆయన ఇంకనూ ఇట్లా ఉదహరించిరి: తస్యాత్ సంకీర్తనం విష్ణుర్జగన్మంగళమాం హసాం మహాతామాపి కౌరమ్య విద్యే కాంతిక నిష్కృతాం. ఎవరైతే భగవంతుని పాదపద్మములను ప్రతిదినము ప్రతి క్షణము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ భగవంతుని పాదపద్మాలను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇక్కడ భాగవతంలోని 6:31 శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణుని నామ యశో రూప కర్మల శ్రవణ కీర్తనములందు నిరంతరము నెలకొని ఇండువాడు మోక్షంను బడయగలడని ఈ ఉదాహరణలన్నీ నిరూపించుచున్నది. ఏతవాత లక్మ గనిర్హారణాయ పుంసాం అని ఈ శ్లోకంలో తెలుపబడినట్లు శ్రీకృష్ణుని నామంను ఉచ్చరించినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడెను.
శ్రీకృష్ణుణ్ణి నామాలను, రూపాలను, అతని కీర్తనలు నిరంతరం ఎవరైతే నెలకొని ఉంటాడో భగవంతుని ప్రతి క్షణము ఉదయం లేచినప్పటి నుంచి వారు పడుకునే వరకు వాళ్ళు చేసే ప్రతి కర్మల యందు కూడా భగవంతుని నామాన్ని, రూపాన్ని, లీలలను స్మరించుకుంటూ తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉండాలంటే మనం ఏది చేసినా కానీ భగవంతుని రూపేణ భగవంతుని ప్రీతి అర్థం అనుకుంటూ చేయాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో సమస్త పాపాల నుండి వాళ్ళు బయటపడతారు అని చెప్తున్నారు. కేవలము హరినామంను ఉచ్చరించుటే చాలునని ఈ శ్లోకం నందు వాడబడిన ఆలాం అను పదము సూచించుచున్నది. ఒక హరినామం మాత్రమే ఉచ్చరించితే సమస్త పాపాలు కూడా భస్మం అవుతాయని చెప్తున్నారు. హరినామ సంకీర్తనం ఒక్కటే అవసరం లేదని సూచించుట కను పదం ఇచ్చట వాడబడినది. హరినామం ఒక్కటే చాలును కనుక అన్య విధానము అవసరం లేదు. హరినామాన్ని చక్కగా ఉచ్చరింపకుండాను హరినామ కీర్తన వలన మనుజుడు సమస్త పాపాల నుండి బయటపడును. ఒకవేళ హరినామాన్ని మనము చేస్తున్నప్పుడు పొరపాటున తప్పుగా ఉచ్చరించిన పదాన్ని తప్పుగా ఉచ్చరించిన మనము ఉచ్చారణ సరిగ్గా లేకపోయినా కానీ అందువలన కూడా మనకి ఎలాంటి దోషము తగలదు. అపరాధం లేకుండా, అపరాధం ఉన్న హరినామం చెప్పడం వల్ల ఎంతో సమస్త పాపాలు కూడా నాశనం అవుతాయని చెప్తున్నారు. హరినామోచ్చారణ శక్తి అజమీలుని ముక్తిచే నిరూపితమైనది. అజమీలుడు నారాయణ నామంను ఉచ్చరించినప్పుడు నారాయణునిగాక తన పుత్రుని స్మరించి ఉండెను. మరణ సమయంన అతడు పవిత్రునిగా లేడు, పైగా పరమ పాపి అని ప్రసిద్ధి చెంది ఉండెను. మరణ సమయంన మానసిక స్థితి పూర్తిగా కల్లోలితమై ఉండెను. అటువంటి విషమ పరిస్థితిలో స్పష్టంగా నామోచ్చారణం చేయుట అజమీలునికి అసాధ్యమే. ఇక్కడ మనము అజమీలుని కథ ఒకటి చెప్పుకుందాము. అజమీల్ ఇది నామస్మరణ వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఎలాంటి పాపి అయినా ఏ విధంగా ముక్తి పొందుతాడు అని అజమీలుని కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ కథను మనం స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుందాం. కన్యాకుబ్జలో అజమీలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాధ్యాయన పరుడు, సచ్చీలుడు, సదాచారి, సద్గుణ సంపన్నుడు అయి ఉండేవాడు. చక్కగా వ్రతపాలనం చేసేవాడు, శాంతుడు, ఇంద్రియ మనో నిగ్రహపరుడు, సత్యసంధుడు, సర్వమంత్రములను చక్కగా ఉచ్చరించగలిగిన వాడు. అయినా అజమీలుడు గురువు పట్ల, పెద్దల పట్ల, కుటుంబం పట్ల అమిత గౌరవాన్ని చూపేవాడు. అతనిలో అసలు అహంకారం అనేదే ఉండేది కాదు. సకల జీవులను అతడు హితునిగా చూసేవాడు. మితభాషి, అసూయరహితుడైన అతడు ఈ విధంగా అతనిలో అజమీలులో ఇన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ అతను ఏం చేశాడంటే ఒకరోజు తన తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళాడనమాట. అడవికి ఫలపుష్పాలను, సమిత్పుషలం అనే 2 రకాల గడ్డిని తీసుకొని రావడానికి అతడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళాడు. అయితే అక్కడ ఏమైంది, తండ్రి ఆజ్ఞ మేరకు అతను అడవికి వెళ్ళాడు అవి తీసుకెళ్లాలని. వెళ్ళినప్పుడు అవి తీసుకొని ఇంటికి వస్తున్న సమయంలో అతడు అక్కడ ఆ అడవిలో ఒక అశ్లీల దృశ్యాన్ని చూశాడనమాట. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అతడు మనసులో అనిపిస్తుంది, నేను ఇది చూడడం తప్పు అనిపించినా కానీ అలాగే చూస్తున్నాడు. కానీ అక్కడ తప్పు అని తెలిసి కూడా అలాగే చూస్తున్నాడు. చూసి ఏం చేశాడు, అలాగే ఆ సన్నివేశాన్ని చూసి అతను తనలో కామవాంఛ కలిగిందనమాట. అలాగే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆయన మనసులో ఆ దృశ్యమే కలుగుతుంది. అంత సచ్చీలత ఉన్నా కూడా ఆయన ఆ దృశ్యాన్ని చూసిండు, మైండ్లో అతనికి అదే దృశ్యము వస్తుందన్నమాట. అదే దృశ్యం మళ్ళీ అదే స్మరణకు వస్తుంటే ఆయన తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయి ఏం చేశాడు, వాళ్ళ భార్యను, ఆమె ఒక వేశ్య అనమాట. తను చూసిన దృశ్యంలో ఉన్నది ఒక వేశ్య. ఆ వేశ్య అందము దాని ముగ్ధుడైపోయిండు. ఆమెను చూసి ఆ వేశ్య దగ్గరికి పోయి అడుగుతాడు, నువ్వు నాకు కావాలి, నేను మర్చిపోలేకపోతున్నా, నువ్వు కావాలి అని అడిగినప్పుడు, సరే నేను నీ ఇంటికి రావాలంటే నువ్వు మీ తల్లిదండ్రులను, నీ భార్యను అందరినీ వదులుకోవాలి, అప్పుడైతే నేను వస్తాను అని చెప్తుంది. ఆమె చెప్పినప్పుడు అతను ఆ తల్లిదండ్రుల పైన అట్లా గౌరవం ఉన్నవాడు, భార్య పట్ల అనురాగం ఉన్నవాడు, ఆ వేశ్య కోసము, ఆ తుచ్చమైన కోరిక కోసం ఏం చేస్తాడు, ఆ భార్య
వాళ్ళ కోసం తల్లిదండ్రిని ఇంటి నుంచి వెళ్ళకూడదు. భార్యను పంపించి వేసి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఆమె రకరకాల కోరికలు కోరుతుంది. రోజు నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఆమె కోరిన దానికి సంపాదన కావాలి కదా. ఆ సంపాదన కోసం అతను ఏం చేసిండు, అన్ని అవినీతి పనులు అక్రమ మార్గంగా సంపాదన చేయడము, అవినీతి పరంగా సంపాదించి ఆమె ఏమి కోరిందో అవెల్లా తెచ్చిపెడుతున్నాడు అనమాట. తెచ్చిపెడితే ఆమెకు అత్యంత ప్రీతిపాత్రుడైండు. ఆమెకు కోరిన వల్ల తెస్తూ ఆమె మాయలో పడి అతను భగవంతుణ్ణి మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు అనమాట. తన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు ఏమి చేయాలో వేదాధ్యయనము, పూజలు అవన్నీ కూడా వదిలేసి ఆమె మాయలో పడిపోయిండు. తర్వాత అతనితో కలిసి ఆమె సంతానాన్ని 10 మంది సంతానాన్ని కూడా కన్నాడు ఆయన. ఆ 10 మంది సంతానాన్ని కన్నాడు. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉంటే లాస్ట్కి వాళ్ళకు వృద్ధాప్యం కూడా సమీపించింది. ఆ వృద్ధాప్యంలో కూడా అతనికి ఏమైంది, ఆ వృద్ధాప్యంలో కూడా ఒక బాలుడు పుట్టిండు వాళ్ళకు. బాలుడు పుట్టిన తర్వాత ఒకరోజు ఆ ఊరికి సాధు సత్సంగులు వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఊరిలో ఎవరింట్లో అయితే మేము ఉండగలము అలాంటి వాళ్ళ ఇల్లు మాకు ఒకరు చూపించండి అని ఒకరిని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, కావాలని ఆ బ్రాహ్మణుని పేరు చెప్తాడు. ఇక్కడ అజమేలుడు అనే ఒక అతను ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది, వాళ్ళైతే మీకు అన్నీ సక్రమంగా చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళ ఇంటికి పొమ్మని వీళ్ళ అడ్రస్ ఇస్తే ఆ సాధు పురుషులు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళని చూసి లోపలికి రానివ్వకుండా, ఆగండి, మీరు అక్కడే ఆగండి, మీరు ఇక్కడెందుకు వస్తున్నారు, నేను ఒక వేశ్యను, ఇది మంచి గృహం కాదు, మీరు రావాల్సిన ఇల్లు కాదు, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని చెప్తే, లేదు అక్కడ ఉన్న వాళ్ళు మీ ఇంటికే వెళ్ళమని మాకు చెప్పారు, అందుకనే వచ్చామంటారు. అన్నప్పుడు చిన్న బాబు ఉంటాడు ఆమె ఒళ్ళో. ఈ బాబు ఎవరు అంటే మా బాబే, ఇంకా పేరు పెట్టాలి అని అంటే వాళ్ళకు ఆ సాధు పురుషులకు తెలుసు అనమాట, అజమీలుడు మంచివాడే, ఈమె మత్తులో పడి ఈ విధంగా అవుతున్నాడు, ఎలాగైనా మళ్ళీ ఇతనిని భక్తి మార్గంలోకి తీసుకురావాలి, భ్రష్టు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా తీసుకురావాలి. వాళ్ళకు దివ్య దృష్టితో అర్థమైపోతుంది. అర్థమయ్యి, సరే మీరు పేరు పెట్టలేదు కదా, ఈ బాబుకు మేము చెప్తున్నాము నారాయణ అని పేరు పెట్టండి అని చెప్తాడు. పెట్టలేదన్నారు కదంటే, అవునా, సరే నారాయణ అని పేరు మేము పెడతాంలే, సరే మీ నోటి నుంచి వచ్చింది పెడతామని ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత ఆ విధంగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అజమేలుడు బయటికి వెళ్ళింటాడు. వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, ఇంటికి ఎవరో 4 సాధువులు వచ్చారు, మనం పేరు పెట్టాలనుకున్నాం కదా మన బాబుకి, నారాయణని పెట్టమని చెప్పారు, నేను నారాయణని పెట్టుకుందామంటే, ఓ అవును నారాయణ కదా, సరే బాగుంది, విష్ణునామం కదా పెడదాము, నారాయణ అంటాడు. అనే తర్వాత అప్పుడు ఆయన కొంచెం స్ఫురణకు వస్తుంది, నారాయణ అంటే విష్ణు మంత్రం కదా, అయ్యో నేను విష్ణువునే మర్చిపోతున్నా కదా అని కొద్దిగా స్ఫురణకు వస్తుంటుంది. అయినా కానీ ఇంకా అతడు ఆమె మత్తులోనే ఉండి, సరే ప్రతిదానికి ఇంకా ఆ లాస్ట్ బాబు పైన ఆయనకు అనురాగము, ప్రేమ ఎక్కువ. ప్రతిదానికి ప్రతిరోజు పిలుస్తుంటాడు, నారాయణ తిన్నావా, నారాయణ లేచినావా, నారాయణ చదువుకున్నావా, నారాయణ పడుకున్నావా, మాటకు నారాయణ అంటూ రోజు నారాయణ స్మరణ జరుగుతుంది ఇంట్లో. అప్పుడు నారాయణ స్మరణ వల్ల వాళ్ళలో కొద్దిగా మార్పు వస్తుందన్నమాట. నారాయణ అనడం వల్ల స్మరణ జరిగి లాస్ట్కు కొన్ని రోజుల తర్వాత అతనికి వృద్ధాప్యం వస్తుంది, మంచంపై పడుతాడు. ఒకరోజు ఎమ్మబట్టలు వస్తారనమాట. ఎమ్మబట్టలు చాలా భయంకరంగా ఉంటారు. ఆ ఎమ్మబట్టలను అసలు చూడలేం మనము, వాళ్ళ వికృత రూపంగా భయంకరంగా ఉంటారనమాట. యమబట్టలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి భయభ్రాంతి చెందుతాడు. వీళ్ళు ఎవరు ఇంత భయంకరంగా ఉన్నారు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు అని ఆ భయానికి భయపడి మళ్ళీ వాళ్ళు యమపాశం కూడా వేస్తారు అతనికి, నీ పని అయిపోయింది, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాము, నువ్వు చేసిన పనులు అంత కాదు, మాకు ఆర్డర్ వచ్చింది నిన్ను తీసుకుపోవాలని యమభటులు చెప్తారు. అయితే వాళ్ళ కోసం భయపడి అతను ఆ టైంలో నారాయణ వీళ్ళెవరో వచ్చారు, నాకు భయం అవుతుంది, రా నారాయణ రా అని పిలుస్తాడనమాట. పిలిచే వరకు అతను పిలిచింది తన కుమారుణ్ణే, కానీ పిలిచినప్పుడు ఆ నారాయణ అనగానే మళ్ళీ అక్కడ సడన్గా విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారు. ఆ విష్ణుదూతలు సేమ్ విష్ణువుకు ప్రతిరూపంగా ఉంటారు, మంచిగా సేమ్ దేవదూతలు అనమాట. వాళ్ళు భగవంతుడైతే ఏ రూపంలో ఉంటారో అలాగే ఉంటారు. వాళ్ళని చూసి తేరుకుంటాడు. ఈయనకు మళ్ళీ సంతోషం అవుతుంది వాళ్ళని చూడంగానే, వీళ్ళెవరు ఎంత దివ్యంగా ఉన్నారు, ఎంతో తేజోమయంగా ఉన్నారు కదా వీళ్ళు విష్ణుదూతలు.
అని అక్కడ వాళ్ళు యమభటులు వాళ్ళతో గొడవ పడతారనమాట. మీరెవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇతన్ని చాలా పాపాలు చేశాడు, ఈయనను తీసుకెళ్లాలని మేము వచ్చాము, మీరెందుకు వచ్చారంటే వాళ్ళు అయిపోయింది, ఆయన పాపాలు చేసిండు, అయిపోయింది కదా, ఆయన ఇప్పుడు విష్ణునామం చెప్పిండు, నారాయణ నారాయణ నన్ను పిలిచిండు, మేము వచ్చినాము, మీ పని అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు యమభటులకు. చెప్తే అదే ఎలా సాధ్యము, అతను ఏ విధంగా చేశాడు, ఎన్ని ఘోరాలు చేశాడు నీకు తెలుసు కదా, తల్లిదండ్రులను వదిలేసిండు, భార్యను వదిలేసిండు, అవినీతి సంపాదన ఇది ఒక్కటంటూ కాదు, అతను చాలా నేరాలు ఘోరాలు పాపాలు చేశాడు అంటే, అయినా సరే అన్ని పాపాలు చేసినా సరే నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కదా, అందుకోసం మీరు ఈయనను మేము తీసుకెళ్తాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి విష్ణుదూతలు వాళ్ళని పంపిస్తే వాళ్ళు గొడవతో బాధపడుతూ, ఇంత పాపిని కూడా ఎందుకు ఫస్ట్ టైం మేము ఫెయిల్ అయినాం, ఎప్పుడు ఈ విధంగా జరగలేదు, ఎక్కడికి వెళ్ళినా మాది ప్లాన్ కరెక్ట్ సక్సెస్ అయింది, ఈసారి మాత్రము మేము ఫస్ట్ టైం మేము వాపస్ వెళ్తున్నాం, వీళ్ళెవరు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా వాపసు పంపిస్తున్నారు, పోయి మనం యమధర్మరాజుని అడుగుదాము, అతన్ని అడిగి తెలుసుకుందాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విష్ణుదూతలు ఏం చేస్తారు, ఆయనకి మంచి మళ్ళా స్మరణ కలిగి ఆయనకు మళ్ళీ భక్తి చేసుకోవాలని చెప్పేసి ఒక అవకాశం ఇస్తారు. అప్పుడు అజమిలుడు లేచి నమస్కారం చేసుకుందామని, నన్ను ఆశీర్వదించండి, నేను ఇన్ని రోజులు చాలా తప్పులు చేశానని మొక్కుతుంటాడు. మొక్కంగానే వాళ్ళు విష్ణుదూతలు కూడా మాయమైపోతారనమాట. విష్ణుదూతలు కూడా మాయమైపోతే అప్పుడు అయ్యో అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళు ఎవరు ఇంతకు నన్ను ఆశీర్వదించకుండానే వెళ్ళిపోయారు కదా అని చింతన చేస్తూ మళ్ళీ అప్పుడు తేరుకొని అతనికి భగవంతుడు మళ్ళీ కొంచెం ఆయుష్ ఇస్తాడు. ఆయన ఆయుష్ అయిపోయి ఉంటుంది అప్పటికే, కానీ అతనికి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాము, ఇప్పుడన్నా తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని మన దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి మళ్ళీ అతనికి ఆయుష్ని బలాన్ని అన్నీ ప్రసాదిస్తాడు. విష్ణుదూతలు ప్రసాదించి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక అప్పుడు అతను తేరుకొని, అయ్యో నేను సద్బ్రాహ్మణుని కదా, బ్రాహ్మణుడు నేను చేయకూడని పనులు ఎన్నో చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఒక వేషం భక్తిలో పడి నేను ఎంత నీచమైన పనులు చేశాను కదా అని చెప్పేసి చాలా బాధపడి అప్పుడు మళ్ళీ ఇంకా నేను ఇక్కడ ఉండాల్సిన ప్రదేశం కాదు, వద్దు, నా తల్లిదండ్రులను అందరినీ బాధ పెట్టిన నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి హరిద్వార్ వెళ్ళిపోతాడనమాట. హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటాడు. ఇంకా మొత్తం తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని భగవన్నామ సంకీర్తన చేస్తూ హరిద్వారులో ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ విష్ణుదూతలు వస్తారు అతని దగ్గరికి. అతని ఆయన పాపాలన్నీ నారాయణ నారాయణ అంటూ నామస్మరణ చేయడము, భగవంతుని రూపలీల కథలను వినడము, స్మరించుకోవడం, ఈ విధంగా చేస్తూ ఆయన ఎన్ని పాపాలు అయితే చేశాడో అవన్నీ క్షయమైపోతాయి. అప్పుడు విష్ణుదూతలు మళ్ళీ వచ్చి డైరెక్ట్ అతను గంగానదిలో స్నానం చేస్తుంటే వచ్చి, అజమిల్లా నీవు వచ్చేసి, అప్పుడు వాళ్ళని గుర్తుపట్టి నమస్కారం, అవును ఆ రోజు మీరు నా కోసం వచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నానంటే, అవును ఇప్పుడు నీ పాపాలన్నీ క్షయమైపోయినాయి, ఇప్పుడు తీసుకెళ్తాం నేను రానేసి అప్పుడు అజమిలుని తీసుకెళ్తారనమాట. ఈ విధంగా అజమిలుడు నారాయణ అతను పాపాలు చేశాడు, మంచి చేశాడు, రెండు చేసినా కానీ అతను చివరికి అతనికి ఏమైంది, మళ్ళీ ముక్తి లభించింది. విష్ణుదూతలు వచ్చి విష్ణులోకానికి తీసుకెళ్లారు. అతను నారాయణ, ఇదొక వృత్తాంతం అనమాట. భగవంతుని నామస్మరణ చేయడం వలన మనకి ఎలాంటి లాభం అనేది ఈ అజమిలుని కథ భాగవతంలో మన అందరికీ చాలా చక్కగా తెలియజేస్తుంది అనమాట. అక్కడ యమభటులు అక్కడ వెళ్ళి మళ్ళీ యమధర్మరాజుతో గొడవ పడతారు. చూడు అతను ఎన్ని పాపాలు చేసిండో నీకు తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చారు, చాలా వైభవంగా ఉన్నారు, వాళ్ళు విష్ణుదూతలు అంట, నారాయణ నారాయణ అని అన్నాడంట. అందుకోసం వాళ్ళు మమ్మల్ని పంపించి, వాళ్ళు విష్ణుదూతలు అక్కడే ఉన్నారు, మేము వాపస్ వచ్చినామని చెప్తే ఆయన యమలోకంలో యమరాజు కూడా ఖుషి పడతాడనమాట. అయ్యో మా యమలోకంలో విష్ణువు స్మరణనే జరగదు, విష్ణువు ధ్యానమే జరగదు, ఆయన పలుకులే, ఆయన నామమే వినిపించదు, మీ ద్వారా ఇప్పుడు మాకు ఈ లోకంలో నారాయణ నామం ఉచ్చరిస్తుందని యమునికి కూడా చాలా సంతోషమవుతుందంట. వాళ్ళు నారాయణ నారాయణ అన్నట్లల్లా వీళ్ళకి సంతోషం అవుతుంది యమభటులకి.
యమభటులకి. అప్పుడు ఆయన చెప్తాడు, అవును ఇది అవునా వాళ్ళు విష్ణుదూతలు, ఆయన ఎన్ని పాపాలు చేసినా కానీ లాస్ట్కు విష్ణునామాన్ని ఉచ్చరించినందుకు ఆ విధంగా జరిగింది. విష్ణునామంకి అంత ప్రత్యేకత ఉంది, అంత పవిత్రమైనది, అది అన్ని పాపాలను కూడా భస్మం చేస్తుందని చెప్పేసి అప్పుడు యమధర్మరాజు వాళ్ళకి చెప్తాడనమాట. తర్వాత పాపజీవులు కానట్టి వారిని గురించి చెప్పేది ఏమన్నది, అంత పాపం చేసిన అజమీలుడికే ఈ విధంగా అయినప్పుడు ఇంకా పాపమే చేయకుండా ప్రతి ఒక్కరూ ఎప్పుడు భగవన్నామాన్ని సంకీర్తన చేస్తూ భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళది ఇంకెంత పుణ్యం వస్తుంది, వాళ్ళ స్టేజీ వాళ్ళది ఇంకెంత మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా దృఢవ్రతములతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామంను కీర్తించవలెను. ఆ విధంగా అతడు కృష్ణ కరుణచే మాయాబంధం నుండి బయటపడగలడు. అపరాధంలో నచ్చు వారికి కూడా హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ఉపదేశించబడింది. ఎవరైతే అపరాధం చేస్తారో కూడా వాళ్ళు కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు. ఏలైనగా వారు నామ సంకీర్తనను కొనసాగించినచో క్రమంగా అపరాధరహిత కీర్తనమునకు రాగలరు. అట్టి అపరాధరహితమగు సామ సంకీర్తనము కృష్ణ ప్రేమను వృద్ధి చేయగలదు. ప్రేమ పుమర్తో మహాన్ అని శ్రీచైతన్య మహాప్రభువు తెలిపిరి. శ్రీకృష్ణుని ఎడ అనురాగమును ప్రేమను వృద్ధి కావించుకొనుటయే మనిషి యొక్క ముఖ్య కార్యం కావలెను. ఎవరైతే అపరాధంగా నామస్మరణ చేసినా వాళ్ళు కూడా ముక్తి పొందుతారు. ఆ విధంగా అపరాధరహితంగా వాళ్ళు నామాన్ని చేస్తే కూడా చేస్తూ వాళ్ళు అపరాధం లేకుండా కరెక్ట్గా భగవంతుడు చెప్పిన విధంగా నామ సంకీర్తన చేస్తూ వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు అని ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఏమంటున్నారు, ఎవరైతే శ్రీకృష్ణుని ఏడ అనురాగము ప్రేమను వృద్ధి చేసుకుంటారో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పట్ల అనురాగమును ప్రేమను వృద్ధి కావించుకోవాలి. అదే మనిషి యొక్క ముఖ్య కార్యము అని చెప్తున్నారు. మళ్ళీ శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీమద్ భాగవతము 11.19.24లో ఈ విధంగా చెప్తున్నారు. ఏవం ధర్మైర్మనుష్యానాం ఉద్ధవాత్మా నివేదినాం వయి సంజ్ఞాయతే భక్తి పుణ్యోర్తోస్యవశిష్యతే. ప్రియమైన ఉద్ధవ, నా ఎడ ప్రేమను వృద్ధి చేయగలిగినదే మానవులకు పరమధర్మము. ఈ శ్లోకంను వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు భక్తి అను పదమును ప్రేమయభుక్త అని వివరించిరి. కా అన్య అర్థ అస్య, భక్తి సన్నిధిలో మోక్షం యొక్క ఆవశ్యకత ఏమున్నది? ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమను వృద్ధి చేసుకుంటారో అదే వాళ్ళ యొక్క పరమధర్మం అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు. ఈ భక్తి సన్నిధిలో మోక్షం కూడా తక్కువేనంటే ఎవరైతే మంచి భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళ ఆ భక్తి అనే దానికి మోక్షం కూడా చాలా చిన్నదంట భక్తి ముందల. శ్రీల విశ్వనాథుల వారు ఈ క్రింది శ్లోకంను పద్మపురాణం నుంచి చెప్తున్నారు. మళ్ళీ నాపాపరాధయుక్తానాం నామన్యేవ హరంత్యగం అవిశ్రాంతి ప్రయుక్తాని తానే వర్తకరాని చ. ఆరంభంన హరే కృష్ణ మహామంత్ర జపమును అపరాధ సహితంగా చేసినప్పటికీ ఆ నామజపమును కొనసాగించినచో మనుజుడు అట్టి అపరాధముల నుండి విడివడును. పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్నిశం. శ్రీచైతన్యుల వారి ఉపదేశానుసారము ఎవడేని రేయింబవళ్ళు హరినామ కీర్తనంను కావించినచో సమస్త పాప విముక్తుడగును. శ్రీచైతన్య మహాప్రభువే ఈ క్రింది శ్లోకమును ఉదహరించి ఉండెరి. ఎవరైతే హరినామంను అపరాధం లేకుండా చేస్తారో వాళ్ళ యొక్క అన్ని పాపాలు కూడా నశించిపోతాయని చెప్తున్నారు. ఎవరేని రేయింబవళ్ళు ప్రతి రాత్రి ఉదయ సంధ్య వేళల్లో ఎప్పుడు హరినామ కీర్తనం కావించినచో సమస్త పాపాల నుండి కూడా ముక్తుడవుతాడని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. మళ్ళీ దానికి ప్రభువే ఒక శ్లోకం చెప్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువు హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తవ్య గతిరన్యత. ప్రస్తుత కలహ కపట యుగంలో హరినామ సంకీర్తనం ఒక్కటే ముక్తి సాధనమై ఉన్నది. దానికి అన్యోపాయము లేదు. హరినామ సంకీర్తనం నందు చేరిన వారు శ్రీ చైతన్యుల వారి ఈ ఉపదేశమును ఖచ్చితంగా పాటించినచో వారి స్థానము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండును.
అదే శ్రీ చైతన్య మహాప్రభువు మన కలియుగంలో మనందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు రాధారాణితో కలిపి శ్రీ చైతన్య మహాప్రభువులుగా అవతరించారు. ఆయన అవతరించి హరినామ సంకీర్తనాన్ని భగవంతుడు తానే స్వయంగా అవతరించి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళేవారంటే శ్రీ చైతన్య మహాప్రభుల వారు వెళ్ళి ప్రతి గడప తలుపు తట్టి మీరు హరినామాన్ని చెప్పండి, హరే కృష్ణ అని చెప్పండి అని ఇంటింటికి పోయి భగవంతుడు తన నామాన్ని తానే ఉచ్చరించమని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తన భక్తుల పట్ల మనమందరం కూడా భగవంతుని పిల్లలము. తన పిల్లలను తన దగ్గరికి తీసుకెళ్లాలని భగవంతునికి ఆశ. ఇంతమంది ఎన్ని కోట్ల మంది మనుషులు, జంతువులు, అన్ని 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇంతమందిని నానా కష్టాలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఎవ్వరికి భక్తి గురించి తెలియదు, ఏమి తెలియదు. ఇంతమంది మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తారు వీధులు అని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తుండే, తానే స్వయంగా జన్మ తీసుకొని వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలని చెప్పేసి స్వయంగా జన్మ తీసుకొని వచ్చి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతారం ఎత్తి భక్తిని, కృష్ణ భక్తిని, తన భక్తిని తానే ప్రచారం చేసుకున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడే స్వయంగా మన పట్ల అంత ఆదరణ ఉంది భగవంతునికి. మనము మన పట్ల, మన పిల్లల పట్ల మనకైతే ఏ విధంగా అయితే అనురాగం ఉంటుంది. ఎక్కడికన్నా మన పిల్లలు వెళ్ళింటారు ఊరికి కానీ వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఎదురు చూస్తుంటాం, పిల్లలు ఇంకా రాలేదు కదా, ఎన్ని రోజులైంది వెళ్ళి, వీళ్ళు ఎప్పుడు వస్తారని. అలాంటిది మనము ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి బద్ధజీవులుగా వచ్చి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటున్నాం. మరి భగవంతుడు ఎంత నిరీక్షణ చేయొచ్చు మన కోసము. మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, మీరు నామ సంకీర్తన చేయండి, ఈ విధంగా చేయండి, మీరు నా దగ్గరికి రండి నన్ను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, భాగవతంలో చెప్పాడు. మళ్ళీ అవతారం తీసుకొని ఇంటింటికి గడప గడపకు వెళ్ళి చెప్తున్నాడంటే ఇప్పుడు స్వయం భగవంతుడే ఆ విధంగా చేసి చెప్పినప్పుడు మళ్ళీ మనం ఎంతటి వాళ్ళము. మనకిప్పుడు భగవంతుని దయ వల్ల ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నందుకు మనకి కృష్ణ భక్తి లభించింది. ఈ భక్తిని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎందుకంటే భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం అక్కడితో ఆగకుండా అది ప్రచారం చేస్తూ 10 మందికి తెలియజేస్తూ తెలియని వారికి కూడా చెప్తూ నామ సంకీర్తన ఈ విధంగా భక్తి చేయండి, ఈ విధంగా చేయండి. కలియుగము ఇది, పాపక్షయము. మనం మళ్ళీ మానవ జన్మ వచ్చింది, మనం సార్థకం చేసుకోవాలి. మానవ జన్మ రావడమే దుర్లభం. వచ్చిన మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని అవలంబించాలి, భక్తిని అవలంబించాలి. గురువుగారు చెప్పినవి మనం ప్రభుపాదుల వారు కూడా భగవంతుని ప్రతినిధి. అతను భగవంతుడు ప్రభుపాదుల వారిని కూడా పంపించారు ఇక్కడికి. చైతన్య ప్రభు 500 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచంలో కృష్ణ భక్తిని స్థాపన చేసి దాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళా భగవంతుడు చైతన్య మహాప్రభు వెళ్ళి ప్రభుపాదుల వారిని పంపించారు. ఆ ప్రభుపాదులు స్వయం భగవంతుడు ప్రభుపాదుని అడిగిందంట. అక్కడ చాలాసార్లు అడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభుపాదకు భగవంతుడే స్వయంగా పంపించిందంట. ప్రభుపాదుని నువ్వు వెళ్ళి భూలోకంలో మళ్ళీ భక్తి ప్రచారం చెయ్యి, ఇంకా చాలామంది బద్ధజీవులు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు ఇక్కడికి మన దగ్గరికి అని చెప్పి భగవంతుడు స్వయంగా ప్రభుపాదుల వారిని కూడా శ్రీకృష్ణ భగవానుడే తన ప్రతినిధిగా పంపించారు. ప్రభుపాదుల వారు ఎంత కష్టపడి ఈ కృష్ణ భక్తిని స్థాపన చేశారు మనకు అందరికీ కూడా తెలుసు. ఆయన పడ్డ కష్టంలో మనకు అసలు రవ్వంతా కూడా మనకు కష్టం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి, అన్నీ ఉన్నాయి. మనం ఊరికే రావడము, చెప్పింది వినడము, పాటించడమే ఉంది. కానీ అప్పుడు ప్రభుపాదుల వారు అతనితో డబ్బు లేదు, అతనికి ఎవరు పరిచయం లేరు, అతనికి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటే కూడా 75 ఏళ్ళ వయసులో అక్కడ విదేశాలకు వెళ్ళి భక్తి ప్రచారం చేసి 108 మందిరాలను స్థాపించి మన కోసం తెల్లవారులు అతను నిద్ర కూడా పోకుండా అన్ని సేవలు తానే చేస్తూ ఒక చిన్న ఇంటిలో గుడ్డి దీపం పెట్టుకొని ఈ భాగవతాన్ని ఎంత కష్టపడి అతను అనువదించారు, రాశారు. అది తలుసుకుంటే ఎంత సంతోషం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ప్రభుపాద ఎంత కష్టపడ్డారో ఆ వయసులో అని చాలా సంతోషం అవుతుంది, బాధ అనిపిస్తుంది. అందుకే మనము ఆ ప్రభుపాద యొక్క ఆ కష్టానికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా భాగవతం తీసుకోండి, చదవండి. భాగవతము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన గ్రంథము. ఇప్పుడు 12 స్కందాలు, 18 బుక్కులు, అవి మొత్తం కలిగి స్వయం శ్రీకృష్ణ పరమాత్ముని రూపం. అది మొత్తం స్వయంగా మన ఎవరింట్లో అయితే భాగవతం ఉంటుందో అది క్రమంగా స్వయంగా రాధాకృష్ణులు మన ఇంట్లో వేంచేసి ఉన్నట్లే. అది తరతరాలకి మన ఎన్ని తరాల వాళ్ళు కూడా ధన్యులైపోతారు. వాళ్ళకు కూడా
ఆ ఫలితం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కరూ దయచేసి అదే ఎవరింట్లో అయితే భాగవతం లేదో మీరు డబ్బులు అన్నీ చూడకండి. ఇన్ని బుక్కులు తీసుకొని మా ఇంట్లో ప్లేసే లేదు, ఎక్కడ పెట్టుకోవాలి, మాకే ప్లేస్ లేదు, ఆ 18 బుక్కులు తెచ్చి ఎడబెట్టుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. బుక్కులు పెట్టుకోవడానికి ప్లేస్ ఆలోచించొద్దు. ఎంత కష్టం ఉన్నా అయ్యో భగవంతుడు మన ఇంటికి వస్తున్నాడా, స్వయంగా భగవంతుడు మన ఇంటికి వస్తుంటే ఎందుకు వద్దనాలి. ఎంత కష్టమైనా సరే అదే తీసుకుందాం. మీరు ఒకసారి తీసుకొని పెట్టుకోండి. మన కర్మలు తొలగిపోయి మనకు భగవంతుడు ఎప్పుడైతే మనతో చదివిపిస్తాడో అప్పుడు మనం చదవగలుగుతాం. మనం చదవకున్నా మన తరతరాలకు వస్తుంది అది. మన పిల్లలు ఒక్కసారి తీసుకున్నామంటే అది అలాగే ఉంటుంది. ఎవరైనా చదవచ్చు, ఎవరైనా అన్ని భాషలలో కూడా లభ్యమవుతున్నవి. కానీ మన డబ్బు గురించి ఆలోచించకుండా దయచేసి ఎవరికైతే లేదో ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు తీసుకోండి. ముందు ఇంకా రేటు పెరుగుతుంది కానీ తగ్గదు. ఎన్నో మనము చీరలు సొమ్ములు కొంటున్నాము, హోటళ్ళకి పోతున్నాం, సినిమాలకు వెళ్తున్నారు, ఎన్ని డబ్బులు వృధా చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. భాగవతంకి డబ్బులు పెట్టడానికి దయచేసి వెనకాడవద్దండి. ప్రతి ఒక్కరు కృష్ణ భక్తిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా చెప్పండి. మన హిందువులము మన ఇంట్లో తప్పకుండా భగవద్గీత, భాగవత గ్రంథాలు ఉండాలి అని ప్రతి ఒక్కరూ దయచేసి తీసుకోండి. అందరికీ ప్రచారం చేయండి. ఇంకా కలియుగ ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క ఇంకా కొన్ని ధర్మాలు ఇది హరే కృష్ణ కలిసంతన ఉపనిషత్తులో ఏం చెప్తుందంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నం కలికల్మష నాశనం నాతరా పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ ఈ 16 శబ్దములు ప్రత్యేకంగా కలికల్మషంను హరించుటకు ఉద్దేశించబడినవి. కలికల్మషం నుండి జీవుడు తనను తాను రక్షించుకొనుటకు ఈ 16 నామాలను జపించుట తప్ప ఇతర ఉపాయం ఏదీ లేదు అని కలిసంతనోపనిషత్తు యజుర్వేదం నుంచి చెప్తున్నారు. తర్వాత శ్రీమద్ భాగవతము 12.3.51లో కృతేయాత్యాయతో విష్ణుం త్రేతాయాయ జతో ముఖే ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరికీర్తనాత్. సత్యయుగంలో యుగధర్మమైన విష్ణువును ధ్యానించడం వలన, త్రేతాయుగంలో యుగధర్మం అయిన యజ్ఞయాగాదులు చేయడం వలన, ద్వాపర యుగంలో యుగధర్మం అయిన భగవంతుని యొక్క పాద పద్మాలను సేవించడం వలన వచ్చే ఫలితము ఈ కలియుగంలో యుగధర్మం అయిన కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన సులభంగా పొందుతారు. సత్యయుగంలో ఏం చేసేవారు, అప్పుడు విష్ణువును ధ్యానం చేస్తుండే, అంటే తపస్సులు చేస్తుండే వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు. అప్పుడు సత్యయుగంలో మనుషులకు ఆయుష్ ఎక్కువ ఉండేది, 1000 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంటుండే. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ యుగానికి ఆ ధర్మం సరిపోయింది, చేయగలిగారు. తర్వాత త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. యజ్ఞాలు అంటే కూడా ఇప్పుడు మన ఇక్కడ బ్రాహ్మణ్స్ చేస్తారు, ఆ విధమైన యజ్ఞాలు కాదు. అవి ఎంతో పవిత్రమైనవి, నామోచ్చారణ స్పష్టంగా ఉండాలి. ఒక యజ్ఞం చేయాలంటే కొన్ని లక్షల డబ్బులు ఖర్చు అవుతాయి అనమాట. ప్రతిదీ కూడా పవిత్రమై ఉండాలి, భక్తిపూర్ణమై ఉండాలి, ఆ ఉచ్చారణ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనకు ఆ కలియుగంలో ఆ విధంగా చేయడానికి అంత మంచి బ్రాహ్మణ్స్ లేరు, అంత మంచి సామాన్లు అవన్నీ కూడా మనకు సమకూరము. అది త్రేతాయుగంలో ఆ విధంగా వాళ్ళకు సరిపోయింది, అది చేశారు. ఇప్పుడు మనం అవి చేయలేము. తర్వాత ద్వాపర యుగంలో భగవంతుని పాదపద్మాలను సేవించడం వలన ఫలితం వచ్చేది. అప్పుడు ద్వాపర యుగంలో విగ్రహారాధన చేసేవారు, భగవంతుని పాదపద్మాలను సేవించుకునేవారు. అంటే ఆ విగ్రహారాధన చేయడం అంటే కూడా ఒక పెద్ద నిష్ఠ. అది మనకు ఈ కలియుగంలో మనం అంత కరెక్ట్గా, అంత పవిత్రంగా, అంత భక్తితో ఆ విగ్రహారాధన చేయడం కూడా అంత సులభం కాదు. ఇవన్నీ ఈ కలియుగంలో ఈ జనులకు ఇది సరిపోదని భగవంతుడు ఏం చేశాడు, ఈజీ మెథడ్ ఇచ్చాడు మనకు. ఈ కలియుగంలో యుగధర్మం అయినా కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన సులభంగా ముక్తి పొందగలరు. ఇవన్నీ 3 యుగాలలో చేశారు, అవి మనం చేయలేము, మనకు సాధ్యం కాదు కాబట్టి ఇది చెప్పారు. తర్వాత బృహన్నారదీయ పురాణంలో ఏం చెప్తున్నారు, హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. కలహాలు కపటత్వంతో కూడిన ఈ కలియుగంలో ఏకైక తరుణోపాయము హరినామ స్మరణయే. మరి ఒక మార్గం లేదని బృహన్నారదీయ పురాణం చెప్తుంది. మళ్ళీ శ్రీమద్ భాగవతము 12.3.52లో
कलेर्दोषानि राजन् अस्ति है एको महान् गुणा कीर्तनादेव कृष्णस्य मुक्तसंगावरं रजेत्. కలియుగము అనేక దోషాలకు నిధి లాంటిది. అయినప్పటికీ ఈ యుగంలో ఒక మంచి గుణం ఉంది. అదే హరే కృష్ణ మహామంత్రం జపించడం. దీని వలన భౌతిక సంబంధాల నుండి విముక్తి పొంది భగవంతుని యొక్క ధామాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఈ విధంగా భాగవతం చెప్తుంది. ఎన్నో పురాణాలు చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్న కలియుగానికి హరే కృష్ణ మహామంత్రం తప్పించి వేరే ఏ వర్డు వేరే నామం ఎక్కడ చెప్పలేదు. హరే కృష్ణ మహామంత్రం మాత్రమే అని అన్ని యుగాలలో ఇదే చెప్పారు. హరే కృష్ణ మహామంత్రకి జై. రాధా శ్యామచంద్ర భగవానికి జై. హరినామ సంకీర్తనకి జై.